అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టైల్. ఈరోజు మనం ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ టెంపుల్కి వచ్చామండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏరియా. ఉజ్జయిన్ లోపలికి ఎంటర్ అయినప్పుడు సిటీ అలా కనబడుతుంది. సో ఇప్పుడు ఇది పార్కింగ్ ఏరియా అనమాట. సో నేను అక్కడ నుంచి హోటల్లో వెళ్ళి హోటల్ నుంచి ఆటోలో వచ్చానండి. నైట్ పూట అంటే 2 సార్లు దర్శనం చేసుకున్నాను, మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. సో పార్కింగ్ ఏరియా అదంతా కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. నైట్ అవడంతో కొంచెం రద్దీ ఎక్కువగా లేదండి, అంతా క్లోజింగ్ టైం కాబట్టి. మేము రాత్రి 10 గంటలకు మీకు ఆరతి అవుతుందండి. శయనార్తి అంటారు, అంటే మనకి రాత్రి దేవుణ్ణి ఇంకా అంతా అయిపోయిన తర్వాత నిద్రపుచ్చడానికి ఉంటుంది. శయనార్తి అంటారు. ఆరతికి వెళ్ళాం అనమాట. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ అంటే సంస్థానం యొక్క నివాస్ కూడా ఉందన్నమాట. అంటే ఎవరైతే పబ్లిక్ వస్తారో ఇక్కడ అంతా కూడా ఉండొచ్చు, కానీ పే చేసి ఉండాలండి. ఇక్కడ ఫ్రీగా ఉంటుందో లేదో నాకు తెలీదు, పేమెంట్ అయితే చేయాలి. ఇది వచ్చేసి భారత్ మాతా మందిర్ అనమాట, ఇక్కడ కనబడుతుంది కదా. అలాగే మనకి పక్కన చూస్తే శ్రీ మహాకాళేశ్వర్ భక్త నివాస్ అని ఉంది, చూసారు కదా. ఇదనమాట భక్త నివాస్. మనకి బయట హోటల్స్లో ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, మినిమల్ కాస్ట్ ఉంటుంది. సో పార్కింగ్ ఏరియా అంతా ఇది. గేట్స్ క్లోజ్ చేసి సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు. ఎవరైతే వెళ్ళాలో వాళ్ళు మాత్రమే అలౌ చేస్తున్నాడు అనమాట. సో సెక్యూరిటీ అది కూడా బాగుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ కూడా షాప్స్ అండి, చిన్న చిన్న షాప్స్. మనకి ఏంటంటే ఓంకారేశ్వర ఫొటోస్ కానీ, డమరుకాలు కానీ, లేకపోతే మనకి తాయెత్తులు, అలాగే దేవుడికి సంబంధించిన పూజా సామాగ్రి, ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కాస్ట్ కూడా ఎక్కువ ఏం లేవండి, తక్కువలోనే ఉన్నాయి. మనకి కీ చైన్స్ అట్లాంటి దేవుడు అయితే 20 రూపీస్ 30 రూపీస్లో ఉన్నాయి. అలాగే ఫొటోస్ అవన్నీ కూడా మంచి రీజనబుల్ రేట్లోనే ఉన్నాయి. కొంచెం బార్గెన్ అయితే చేయాల్సి ఉంటుందండి మనం కూడా ఖచ్చితంగా. సో వీళ్ళు కూడా కొంచెం ఎక్కువే చెప్తారు కాబట్టి బార్గెన్ చేసి తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అలాగే. ఇలా వచ్చేసి ఫోటో ప్రింటింగ్ షాప్ లాగా అనమాట. అంటే టీషర్ట్స్ మీద మనం కావాలంటే ఫొటోస్ అవి తీసుకొని ప్రింట్ చేయించుకొని వేసుకోవచ్చు, మనమే కాకుండా దేవుడి ఫోటోలు కానీ లేకపోతే ఏవైనా సరే. అలాగే మనకి ఇక్కడ తినుబండారాలు అవి కూడా లభిస్తాయి. స్నాక్స్ ఐటమ్స్ కానీ, టిఫిన్స్ కానీ అట్లాంటివి కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మేము ఆల్మోస్ట్ 9:30 10 o'clock అండి క్లోజింగ్ టైము. ఆ టైంలో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ డే టైంలో అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అన్ని షాప్స్ కూడా ఓపెన్లో ఉంటాయి. అన్నీ మీకు ఇవన్నీ కూడా తినడానికి కూడా అన్నీ బాగుంటాయి అన్నమాట. పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్దదండి. సో ఇది టికెట్ కౌంటరు. అంటే శీఘ్ర దర్శనం వెళ్ళాలనుకునే వాళ్ళు 250 రూపీస్ శీఘ్ర దర్శనం అండి. ఇక్కడ టికెట్ కౌంటర్ హెల్ప్ డెస్క్ అని ఉంది కదా. లోపలికి వచ్చిన తర్వాత లోపలి నుంచి వచ్చిన తర్వాత ఇలా వస్తుంది. అలాగే కాకుండా నేను ఏదైతే పార్కింగ్ ఏరియా చూపించానో ఆపోజిట్లో ఉంటుందండి, అది పార్కింగ్ ఏరియా. అక్కడ నుంచి ఇటువైపు కూడా రావచ్చు. ఫ్రీ దర్శనం వల్ల అయితే ముందు నుంచి వెళ్ళాలి. ఇది వచ్చేసి శీఘ్ర దర్శనం 250 రూపీస్. ఇక్కడే సెల్ ఫోన్ డిపాజిట్ కౌంటర్ కూడా. లోపలికి సెల్ ఫోన్స్ అలౌ చేయరండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. సెల్ ఫోన్స్ అన్నీ కూడా ఇక్కడే డిపాజిట్ చేయాలి. అక్కడ 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు చెక్ చేస్తారు. లక్కీగా ఏంటంటే నేను లైట్ శయనార్తికి వెళ్ళినప్పుడు టైం అయిపోయింది, ఇమీడియట్గా వెళ్ళేటప్పటికి వాళ్ళు పంపించారు లోపలికి. సో ఆ విధంగా నేను సెల్ ఫోన్ లోపల తీసుకొచ్చి షూట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదంతా కూడా మనకి లోపలికి వెళ్ళే దారనమాట. అంతా చాలా ఎక్కువ రౌండ్స్ ఉన్నాయి, చూసారా. 250 రూపీస్ అయితే డైరెక్ట్ లోపలికి వచ్చేయచ్చండి. ఇది శయనార్తి టైంలో. చూసారు కదా ఎంత దగ్గరగా మహాకాళేశ్వరిని ఇంత దగ్గరగా చూడడం అదృష్టం అనుకోవాలండి. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ నేను ఒక 1 hour అండి, గంట పైన నుంచున్నాను ఆ దేవుణ్ణి దర్శించుకుంటూ. చాలామంది ఉన్నారు అక్కడ. ఆ అదృష్టం నాకు దక్కింది. ఇలాగ ఉంటుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి శయనార్తి ముందు మహాకాళేశ్వరుడి అలంకరణ ఇలా ఉంటుంది, చూసారు కదా. పైన మనకి వెండి కిరీటంతో అంతా ఉంది. పైన కూడా స్క్రీన్ పెట్టారు. మీకు కుడివైపున ఎడమవైపున కూడా స్క్రీన్స్ ఉంటాయి అన్నమాట. ఒకవేళ దూరం నుంచి కనపడని వాళ్ళు, ముసలి వాళ్ళు అట్లా ఉంటే మనకి ఆ స్క్రీన్స్లో చూడవచ్చు అనమాట. వివిఐపీస్ వచ్చారండి ఆ టైంలో కొంతమందిని లోపలికి అది పంపించి పూజ చేయించి పంపిస్తున్నారు. మనకి శయనార్తికి ముందు ఇలాగా ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఆయనని అలంకరిస్తారు. సో ఇలాగుంది. తర్వాత ఇప్పుడు అలంకరణ అనేది మార్చి ఆరతి చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ టెంపుల్ క్లోజ్ చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మనకి బ్యారికేడ్స్ అవి పెట్టారనమాట. 250 రూపీస్కి బ్యారికేడ్స్ వరకు అలౌ చేస్తారు. ఆ లోపల కూర్చున్న వాళ్ళకి వివిఐపీస్ అండి, వాళ్ళంతా కూడా రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళంతా కూడా నంది ఏదైతే ఉందో అక్కడ వరకు అలౌ చేస్తారు. చూసారు కదా ముందు నంది అది కనబడుతుంది, అక్కడ వాళ్ళని కూర్చోబెట్టారండి. మిగతా వాళ్ళంతా మేము ఇక్కడే నుంచున్నాము. సో ఇప్పుడు అలంకరణ అది తీస్తున్నారు.
ఆ తర్వాత అలంకరణ అంతా మార్చి ఆ తర్వాత మేము వెళ్ళింది ఏంటంటే దివాళీ టైంలో అండి. సో ఆ టైంలో ఏంటంటే దివాళీ కొత్తగా వచ్చింది కాబట్టి ఆ సందర్భంగా అక్కడ దివాళీ సెలబ్రేషన్స్ అంటే అవి కూడా చేశారనమాట. మీకు అది ముందు వీడియోలో చూపిస్తాను. దూరంగా ఉన్న వాళ్ళకి కనబడే వాళ్ళకి పైన స్క్రీన్లో కూడా చూసుకోవచ్చు అనమాట. చూసారు కదా లోపటంతా ఎలా ఉందో. మనకి శివుడు చుట్టూతా అంతా కూడా వెండితో అంతా అమర్చి ఉంటుందన్నమాట. అన్ని ఫ్రూట్స్ ఇంకా మనకి పలహారాలు అన్నీ అక్కడే పెడతారనమాట. ఫ్రూట్స్ కానీ లేకపోతే మనకి స్వీట్స్ కానీ అన్నీ కూడా తెచ్చిన వాళ్ళు అన్నీ అక్కడ పెట్టి పూజ అయిన తర్వాత అవన్నీ పంచుతారు. దానికోసం చాలామంది ఎదురు చూస్తారనమాట. ఆ పరమశివుడు మహాకాళేశ్వర్ దగ్గర పెట్టిన ప్రసాదం మరియు నైవేద్యం చాలా మహిమ కలది. అందరూ దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనకి రావడం కొంచెం కష్టం అండి. విఐపీస్ ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళందరికీ అయితే దక్కుతుంది. సో అలంకరణ అంతా కూడా వాళ్ళు చదువుతున్నారండి. చక్కగా అది మొత్తం మళ్ళీ బొట్లో అన్నీ పెడుతున్నారు. లోపల చూశారు కదా అన్నీ మారుస్తున్నారనమాట. కిరీటం అది తీసిన తర్వాత మహాకాళేశ్వర రూపం ఇలా ఉంటుంది. లింగం కనబడుతుంది కదండి, శివలింగం పైన. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ అంతా కూడా అలంకరణ మారుస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత అలంకరణ ఇలా చేశారండి పూలతో. ఇప్పుడు నేను చెప్పాను కదా మేము దివాళీ టైంలో వెళ్ళామని. ఆ టైంలో మనకి ఇలాగా కాకర పువ్వుతులతో ఆయన కూడా ఇలా చూపిస్తున్నారండి. అక్కడ కూడా మొత్తం సెలబ్రేట్ చేశారు. పూజ చేసే ఆ గంట సేపు కూడా అక్కడ మొత్తం జనాలంతా కూడా కాళేశ్వరిని తలుచుకుంటూ అక్కడ మనకి ఏదైతే గంటలు ఉంటారో అవి ఆ డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాయిస్తూనే ఉన్నారండి. వాళ్ళు గంట సేపు ఆపకుండా డ్రమ్స్ కొడుతూనే ఉన్నారు, అలాగే గంటలు కూడా మోగిస్తూనే ఉన్నారు. ఆ టైంలో మహాకాళేశ్వరిని చూస్తూ ఆ జనాల మధ్యలో అతన్ని స్మరిస్తూ, శివుని స్మరిస్తూ నిజంగా రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. గూస్ బంప్స్ అంటారు కదా, చాలా బాగుంది. ఇలాంటి అనుభూతి మళ్ళీ మళ్ళీ కలగదండి. చాలా అదృష్టవంతుని అనుకోవాలి. మీరు కూడా చూడండి. ఇక్కడతో ఆరతి అయిపోయిందండి. చూసారు కదా ఎంతమంది జనాలు ఉన్నారో. లోపలికి వచ్చేసిన తర్వాత గేట్స్ వేసేస్తారండి. ఆరతి సైన్ ఆరతి టైంలో దర్శనాలు ఆపేసి గేట్స్ క్లోజ్ చేస్తారు. లోపల ఉన్న వాళ్ళు దర్శనం చేసుకొని ఆరతి అయిపోయిన తర్వాతే వదులుతారు. ఇది బయటకు వచ్చిన తర్వాత అంటే మనకి అంతా కూడా దీపాలతో మొత్తం అంతా లైటింగ్స్తో వెలిగిపోతూ ఉంది. అంతా డెకరేట్ చేశారండి. చాలా బాగుంది. టెంపుల్ ఆవరణలో కూడా మనకి చూడ్డానికి చాలా ఉంటాయండి. అక్కడ మనకి ప్రసాదాలు అవి కూడా కొనుక్కోవచ్చు. మనం బయటకు వచ్చిన తర్వాత అక్కడ ప్రసాదం అది ఇస్తున్నారు, ఆరతి ఇంకా ప్రసాదము, అవి తీసుకొని మనం అక్కడ నుంచి బయటికి రావచ్చు. నైట్ పూట అయితే మహాకాల్ కారిడోర్ అయితే చాలా బాగుంటుందండి. లైటింగ్స్తో అది చాలా బాగుంటుంది. 1 కిలోమీటర్న్నర ఉంటుంది మహాకాల్ కారిడోర్. ఖచ్చితంగా మీరు డేలో చూస్తే నైట్ పూట కూడా చూడండి, చాలా బాగుంటుంది. నేను ఆ వీడియో కూడా పెట్టానండి, అది చూడండి. ఈ టెంపుల్లో కూడా చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఇది బయటకు వచ్చే దారి అనమాట. చూసారు కదా అక్కడ మనకి ఆరతి ఇంకా ప్రసాదం ఇస్తున్నారు. చాలామంది ఆరతి ప్రసాదం తీసుకొని అప్పుడు బయటకు వెళ్తున్నారు అనమాట. ఈ ప్రసాదం తిన్న తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మనకి అక్కడే మంచినీళ్ళు, త్రాగునీరు కానీ లేకపోతే చేతులు కడుక్కోవడానికి అంతా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా బ్యారికేడ్స్ చేశారండి. మనకి ఎప్పుడైతే ఫెస్టివల్స్లో కానీ అట్లాంటి టైంలో ఓపెన్ చేస్తారు. టెంపుల్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్. ఇక్కడ నుంచి బయటకు వెళ్ళే దారి అనమాట.
మనము ఎడం వైపుకి వెళ్తే ఇక్కడ నుంచి మహాకాల్ కారిడోర్ వస్తుంది. కుడివైపుకి వెళ్తే బడా గణేష్, తర్వాత విక్రమాదిత్య టెంపుల్, ఆ తర్వాత హరసిద్ధిమాత టెంపుల్, రామ్ ఘాట్ ఇవన్నీ కూడా చూడొచ్చు అనమాట. ఇక్కడే మనకు త్రాగునీరు, తర్వాత చేతులు కడుక్కోవడానికి అంతా ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి మనం బయటకు వెళ్తే మళ్ళీ ఇక్కడ నుంచి లోపల రానివ్వరండి, ఎందుకంటే సెక్యూరిటీ గార్డు ఉంటారు, లోపలికి రావడానికి అలో చేయరు అక్కడ. ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. చూసినందుకు ధన్యవాదములు.